అంబలు పోసిన సంగతి ఓకే. మరి హత్యల సంగతి? వాటికి కూడా చెప్పాలి సమాధానం. అంబలి పోసిన మధు మరి నీ హయాంలో జరిగిన హత్యల సంగతి ఏంటయ్యా? అంబలి పోసినావు అని చెప్తా ఉన్నావు. కోటి కోసినట్టు, మేకలు కోసినట్టు, ప్రపంచమే పరిశాన్ అయ్యేటట్టు కమాన్ బార్డర్ లో జరిగిన హత్యలు నీ హయాంలో జరిగిన నీ అల్లుడు A1 గా ఉన్నాడు, నీ మండల పార్టీ అధ్యక్షుడు A2 గా ఉన్నాడు. దాని సంగతి ఏంటి? అంబలి పోసిన అని చెప్తాను, హత్యల గురించి ఎవరు చెప్పాలి? అరే నీకు 100 సార్లు చెప్తాను, నీకు ఎట్లా బుద్ధి రాదు? 60 ఏళ్ళకి వచ్చినావు నువ్వు, మళ్ళా జోకర్ గిక్కర్ అంటే నీ కుటుంబాన్ని అనాల్సి వస్తుంది. 60 సంవత్సరాలలో 35 సంవత్సరాల రాజకీయ నేపథ్యం ఉందని చెప్తావు. మరి నువ్వే చిల్లరగా లెక్క జోకర్ అని, లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించి తప్పుడుగా మాట్లాడితే ఇంకెన్నడూ నీకు మాట్లాడే విలువ వస్తుంది. 60 ఏళ్ళకి వచ్చినా నీకు బుద్ధి జ్ఞానం లేకపోతే, ఆ కుటుంబం పేరు తీయకపోతే కనీసం నేను బువ్వ కూడా తినేటట్లేడు. రోజున ఆ కుటుంబం పేరు చదవకపోతే నిద్రే పట్టని కళ కూడా ఆ కుటుంబం పేరే తలచాల్సి వస్తుంది. జోకర్ గీకర్ అని మాట్లాడితే మాకు మాట్లాడాలా? గతంలోనే చెప్పినాము, ఏదన్నా కూడా నోట్లో నాలుక ఉన్నదని, నాలుకతో ఏదైనా ఎటైనా మాట్లాడే వస్తుందంటే ఒరే అంటే ఏమిరా హెల్ప్ పడక అని కూడా మాకు అర్థం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల చిల్లర పల్లర మాట్లాడే అటువంటి చిల్లర గాళ్ళ నాయకత్వాన్ని మంత్రి నియోజకవర్గం యాక్సెప్ట్ చేయకూడదు. అంబల్ గురించి మాట్లాడతారు, హత్యల గురించి కూడా మాట్లాడతారు జనం. అంబల్ పోసింది మర్చిపోలే, పండబెట్టి పోసి హత్యలు చేసింది మర్చిపోలే.